సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. తిరుపతి ఎస్వి వర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ర్యాగింగ్ ఘటనలో ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు సైకాలజీ విద్యార్థులు డిపార్ట్మెంట్ నుంచి టీసీ తీసుకుని వెళ్లిపోయారు. తప్పు చేసిన వారిని దండించడం పక్కన పెట్టి ర్యాగింగ్ ఘటనపై ప్రశ్నించినందుకు కక్ష సాధింపులు, ఒత్తిళ్లు ఎక్కువ కావడంతో ఫిర్యాదు వెనక్కి తీసుకుని వర్సిటీ నుంచి టీసీలు తీసుకుని ఇంటికి వెళ్లిపోయిన ఘటన సంచలనంగా మారింది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర వర్సిటీ ప్రతిష్టను రోజురోజుకు దిగజారుస్తున్నారు. ఇటీవల ఎస్వి వర్సిటీలోని సైకాలజీ డిపార్ట్మెంట్లో వెలుగు చూసిన ర్యాగింగ్ ఘటనపై ఫిర్యాదు చేసిన విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. దీంతో వేధింపులు భరించలేక సైకాలజీ డిపార్ట్మెంట్లో 4 ఫస్ట్ ఇయర్ విద్యార్థులు వర్సిటీలో చదవలేమంటూ డిస్కంటిన్యూ చేస్తూ టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. విశాఖకు చెందిన 2, నెల్లూరు, పుట్టపర్తికి చెందిన 4 విద్యార్థులు టీసీలు తీసుకుని వెళ్లిపోయారు. ఎస్వి వర్సిటీలోని సైకాలజీ హెచ్ఓడిగా ఉన్న ప్రొఫెసర్ విశ్వనాథ్ రెడ్డిని విచారణ కమిటీ సిఫార్సు మేరకు 3 నెలల పాటు సస్పెండ్ చేశారు వీసీ. తాజాగా విద్యార్థులిచ్చిన ఫిర్యాదుపై సీనియర్ల మీద చర్యలు తీసుకునేందుకు జూనియర్లపై వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో వాటిని భరించలేక ఫస్ట్ ఇయర్ 4 విద్యార్థులు టీసీ తీసుకుని వెళ్లిపోయారు. ఆ తర్వాత విద్యార్థులకు సహకరించిన విద్యార్థి సంఘాల నాయకులపై సెక్యూరిటీతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. వర్సిటీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి రాకుండా విద్యార్థి సంఘాల నాయకుల నోరు నొక్కాలని చూశారు. 8 మంది విద్యార్థి సంఘాల నేతలపై కేసు నమోదు చేశారు. తిరుపతి ఎస్వి వర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్న ప్రస్తుత పాలకుల తీరుపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకుని వర్సిటీ ప్రతిష్ట కాపాడే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సైకాలజీ డిపార్ట్మెంట్లో ర్యాగింగ్ ఘటనకు సంబంధించి 6 విద్యార్థులను సస్పెండ్ వేశారు. 20 రోజుల పాటు యూనివర్సిటీ నుంచి సస్పెండ్ చేస్తూ వీసీ ఆదేశాలు ఇవ్వడం, మరోవైపు ఫస్ట్ ఇయర్ ర్యాగింగ్ గురైనటువంటి విద్యార్థులు 4 టీసీకి తీసుకుని వెళ్లిపోవడం ఇప్పుడు కలవరపాటుకు గురి చేస్తోంది. ఎస్వి యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఘటన 4 విద్యార్థులు టీసీ తీసుకెళ్లిపోవడం సైకాలజీ డిపార్ట్మెంట్లో ఏ విధంగా చూడాలి? సాక్షాత్తు కలియుగదయం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల వద్ద ఉన్న ఎస్వి యూనివర్సిటీలో మనం చూస్తుంటే 6 మంది విద్యార్థులు ర్యాగింగ్ కి గురి అయిన విద్యార్థులు 6 మంది విద్యార్థులు ఈరోజు టీసీ తీసుకుని వెళ్లిపోవడం ఈరోజు ఎస్వి యూనివర్సిటీకే తీవ్రమైన లోటు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ లోపం వల్లే ఈరోజు విద్యార్థులు వెళ్లిపోవడం జరిగింది. అయ్యా, మాకు ర్యాగింగ్ చేశారు, దాని మీద చర్యలు తీసుకోమని ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడున్న అధికారులను వేడుకుంటే నిమ్మక నీరెత్తుల్లాగా వ్యవహరించిన అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈరోజు 6 మంది విద్యార్థులు టీసీ తీసుకుని ఈరోజు వెళ్లిపోవడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీని వరస్ట్ గా పట్టించి ఈ అధికారులు ఎవరున్నా గానీ వాళ్ళపైన సస్పెండ్ ఆర్డర్ కొన్ని రోజులు మాత్రమే కాదు, ఈ డిపార్ట్మెంట్ నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము విన్నపమిస్తున్నాం. ఎక్కడ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ అంటే ఎంతో ప్రాచీనమైన పేరుంది. పెద్ద పెద్ద మహానుభావులు చదివిన ఎస్వి యూనివర్సిటీ ఇది. మన ఆంధ్రప్రదేశ్ లో తీసుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, ఇంకా పెద్దరెడ్డి రామచంద్రరెడ్డికి మాజీ మినిస్టర్ గారు కావచ్చు, ఎంతో మంది ప్రముఖులు చదువుకున్న ఎస్వి యూనివర్సిటీ ఇది. అలాంటి దాన్ని వరస్ట్ గా పట్టించిన ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆ డిపార్ట్మెంట్ లో తొలగించాలా, యూనివర్సిటీని తొలగించి వాళ్ళు ఏమన్నా ఉంటే ఇంత హెచ్ఓడి పొజిషన్ కన్నా ఏదో ఆఫీసులోనే ఏదో ఇవ్వాలనేది కోరుకుంటాను. హెచ్ఓడి విద్యార్థుల పట్ల ర్యాగింగ్ చేయడం అనేది చాలా సిగ్గుచేడనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఆనాడు ఎంతో మంది విద్యార్థి నాయకులు అమ్మాయిల కోసం రక్షణగా నిలబడి ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ఆ రోజు యాంటీ ర్యాగింగ్ చట్టం వచ్చి 2009 నుంచి ఈ రోజు వరకు కూడా యూనివర్సిటీలో అమ్మాయిలు భద్రతగా ఉన్నారంటే దానికి కారణం విద్యార్థి సంఘ నాయకులు చేసినటువంటి ప్రాణ త్యాగాల వల్లనే. కానీ ఈ రోజు విద్యార్థి నాయకులు విద్యార్థుల కోసం నిలబడతా ఉంటే ఆ గొంతును నులిమేయాలనేసి ఈ రోజు కేసు పెట్టే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులు వ్యవహరిస్తా ఉన్నారు. విద్యార్థులకి విద్యాబోధన చేసినటువంటి
బోధన చేస్తున్నటువంటి సార్లకి మేము ఒకటే సూచిస్తున్నాము. వాళ్ళకి వచ్చినటువంటి స్టూడెంట్లకి వాళ్ళకి కరెక్ట్గా అవగాహన ఇచ్చి వాళ్ళ గైడ్ లైన్స్ ఇచ్చి ఒక చదువుకి ప్రయారిటీ ఇవ్వాలి. కానీ ఇలాంటి ర్యాగింగ్ల మీద ఇలాంటి అశ్రద్ధ మీద చేసినటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము కోరుతున్నాం. యాంటీ ర్యాగింగ్ సంబంధించి సభలు నిర్వహించాలి, సమావేశాలు నిర్వహించాలి. విద్యార్థుల్లో అవగాహన నిర్వహించడం ద్వారా ఈ యొక్క భయభ్రాంతులు గురికాకుండా వారిలో ధైర్యం నింపేటువంటి చర్యలు యూనివర్సిటీ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా పటిష్టమైనటువంటి చర్యలు చేపట్టాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి ఎస్వి యూనివర్సిటీ నుంచి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.